ఏమన్నా పార్టీ కక్షలు అలాంటి ఏమన్నా లేకపోతే తక్కువ స్థాయి పర్సన్ నాకంటే అని కులం పరంగా ఆ విధంగా తప్పు చేశారా? అది ఎలాగంటేనండి, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పరంగా చిరంజీవి గారిని చూస్తారని నేను అనుకోవట్లేదండి. ఆయన తమ్ముడు వ్యవహారం వేరు, చిరంజీవి గారి వ్యవహారం వేరు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా కొంతమంది చెప్పుకుంటారు జగన్ కూడా నా అభిమానే అని చెప్పుకుంటారు. కానీ చిరంజీవి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవం. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న రాజకీయ విభేదాలు ఏమైనా అయి ఉండొచ్చు అని మీ అనుమానం. లేకపోతే తక్కువ క్యాస్ట్ తక్కువ కులం కదా అనే ఉద్దేశంతో ఏమన్నా అక్కడ దాకా నడిపించడం దండం మొక్కడం లేదండి. యాక్చువల్గా మీరు ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగారు కాబట్టి నేను స్ట్రైట్ గా చెప్తున్నాను. ఇక్కడ ఎలాగంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయన రెడ్డి గారు అని చాలా మంది అనుకుంటారు. కాదు, ఇప్పుడు తులసిరెడ్డి ఉన్నారండి, ఎంవి రఘువీరారెడ్డి ఉన్నారు, ఆయన కాపు, తెలుసా మీకు? డి శివప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, తిరుపతి ఎంపీ, ఆయన ఎస్సీ. శివప్రసాద్ రెడ్డి కానీ ఆయన ఎస్సీ. మీకు ఈ విషయాలు తెలియదు. రఘువీరారెడ్డి ఉన్నాడు, కాపు కానీ రఘువీరారెడ్డి. అలా చాలా మంది ఎస్సీల్లో కూడా రెడ్డిలు ఉన్నారు, రెడ్డి అని పేరు పెట్టుకుంటారు. ఇక్కడ ఈ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి కాదండి. మీకు ఈ విషయం చాలా మందికి తెలీదు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని అలా లాక్కూడదు కాబట్టి అలా లాగరు. మీకు అదే సోల్మన్ రాజశేఖర్ రెడ్డి లేకపోతే ఇటువంటి ఆయన కన్వర్టెడ్, అది పక్కన పెడితే యాక్చువల్గా రెడ్డి అంటానికి ఆయన దగ్గర ప్రూఫ్స్ ఏమీ లేవు. ఇప్పుడు డి శివప్రసాద్ రెడ్డి నేను ఆయన ఎస్సీ అని చెప్తేనే కానీ చాలా మందికి ఎస్సీ అని తెలీదు, తెలుసా మీకు? అలాగా ఎక్కడ తక్కువ కులం ఎక్కువ కులం అనేది పక్కన పెడితే యాక్చువల్గా ఇప్పుడు రాజకీయ విభేదాలు అంటే ఆయన తమ్ముడు జనసేన పార్టీ అధినాయకుడు ప్లస్ ఏదో ఉన్నాడు కాబట్టి అన్నగారి సినిమాకి మనం పర్మిషన్ ఇవ్వకూడదు, ఆయన అంత దూరం నుంచి నడిపిద్దాం, సినిమా ఇండస్ట్రీని అంతా నడిపిద్దాం అని అనుకుని ఉండొచ్చు కదా అంటున్నారు మీరు. అయితే ఏంటంటే అక్కడ చిరంజీవి గారు ఒక్కళ్ళే వెళ్ళదండి, రాజమౌళి గారు ఉన్నారు, లేకపోతే ప్రభాస్ గారు ఉన్నారు, మహేష్ బాబు గారు ఉన్నారు, ఇంక్లూడింగ్ మనకి చాలా మంది ఉన్నారు, ఇంకా మిగిలిన యాక్టర్లు కూడా చాలా మంది ఉన్నారు. ఈ వ్యవహారం అంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాలు అంటే పరిపాలనా వ్యవహార విధానాల్లో 10% పట్టించుకుంటారండి. ఆయనకి ఏం జరుగుతుందో ఆయనకి అసలు తెలీదు, నాకు తెలిసిన అవగాహన ప్రకారం. ఎందుకంటే చాలా క్లోజ్ సర్కిల్లో పోలవరం ప్రాజెక్ట్ రివ్యూ మీటింగ్ నేను 2 సార్లు ఫోటోలు తీయడానికి వెళ్ళాను, నేను ఒక ఫోటోగ్రాఫర్గా. ఆయన మాట్లాడే విధానం అసలు ఈయన కనీసం అవగాహన ఉండి మాట్లాడుతున్నారా అనేది నేను అనుకునేవాడిని. ఈ విషయంలో ఇక్కడ పేరు నాని గారు తీసుకున్నంత స్టెప్లో 10% కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోలేదు. ఏమండి ఇలా చిరంజీవి గారు వస్తారు, మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నారు, సినిమా ఇండస్ట్రీ పరిస్థితుల మీద మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నారు, ఇండస్ట్రీ సభ్యులు కూడా మీతో మాట్లాడదాం అనుకుంటున్నారంటే రేపు రమ్మని అంటాం, వారం తర్వాత మళ్ళీ వచ్చే వారం రమ్మని అంటాం, అలాగే రమ్మని చివరికి ఏదో ఒక రోజు అవకాశం ఇచ్చారు. దానికంటే ముందుగా ఇండస్ట్రీ సభ్యులు వెళ్ళక ముందే చిరంజీవి గారు ఒకసారి వెళ్ళారండి. అంటే చిరంజీవి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఇష్టం అని చెప్పడానికి ఆ సందర్భంలో ఉన్న వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. దగ్గరికి తీసుకుని ఆయన ఒక ఫోటో ప్రజెంట్ చేసి శాలువా కప్పి ఇంట్లో కూర్చుని మొత్తం అందరూ భోజనం చేసిన తర్వాత కారు దాకా వచ్చి చిరంజీవి గారి సెండ్ ఆఫ్ ఇచ్చి పంపించారు. ఇక్కడ రాజకీయ వ్యవహారాలు వేరండి, వ్యక్తిగత అభిప్రాయాలు లేదా అభిమానాలు వేరు. ఇక్కడ మనకి అంతమందిని నడిపించారు కదా, అది గౌరవం కాదు కదా ఇండస్ట్రీ మొత్తాన్ని. అంటే ఇండస్ట్రీని ఒక ఎలాగంటే ఒక తొక్కేయాలనుకున్నాడు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు. ఏ విధంగానంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇండస్ట్రీలో ఉన్న ఏ ఒక్క సభ్యుడు కూడా ముఖ్యమంత్రి గారిని వెళ్ళి కలవలేదు, ప్రశంసించలేదు. ఏమన్నా మీరు ముఖ్యమంత్రి అయినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది, మా ఇండస్ట్రీ తరఫు మా కోరికలు ఏమన్నా ఉంటే తీర్చండి కనీసం అని అడగటం కానీ అభినందించిన వాళ్ళు కూడా లేరు. అందువల్ల కొంతమంది ఆయనకి ఎక్కించిన విధానం ప్రకారం కూడా ఆయన ఆ విధమైన స్టాండ్ తీసుకుని ఉండొచ్చు, కానీ ఇండస్ట్రీ మీద గౌరవం లేక కాదు. పోనీ వీళ్ళందరూ ఎందుకెళ్ళి అడిగారంటే మీకు కరెక్ట్గా చూస్తే కనుక టికెట్ నేల టికెట్ 5 రూపాయలు, బెంచి 15 రూపాయలు, క్లాస్ టికెట్ 25 రూపాయలు. అసలు 25 రూపాయలు, 15 రూపాయలు, 5 రూపాయలు ఇది కార్పొరేషన్ పరిధిలోనండి. మామూలుగా అయితే 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలే. కనీసం అంటే సినిమా థియేటర్ ఫుల్ అయిపోయినా సరే మనకి కరెంట్ బిల్ ఛార్జెస్ రావు, అంత థియేటర్ మెయింటైన్ చేయడానికి కరెంట్ బిల్ ఛార్జెస్ రావు. ఆయన తలకాయ ఉండి చేశాడో తలకాయలాక జీవో తీసుకొచ్చాడో తెలియదు, కానీ మొత్తం ఇండస్ట్రీని అయితే తొక్కేద్దాం లేదా మన దారిలోకి తెచ్చుకుందాం, మొత్తం సభ్యులందరినీ నా కాళ్ళ దగ్గర తెచ్చుకుందాం అన్న ఉద్దేశంతో ఆయన అలా చేసి ఉండొచ్చేమో. కానీ వ్యక్తిగతంగా అయితే నేను చిరంజీవి గారంటే పడదు అని ఇది కాదండి.
ఎందుకంటే నేను ఇందాక ఒకసారి ముఖ్యమంత్రి అంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం కదా అన్నారు. ఎందుకంటే నేను ఒకసారి ఆయన ట్వీట్ చూశానండి. భారతదేశం మొత్తం మీద ఎంతో మంది సెలబ్రిటీలు ఉన్నా సరే, అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, తర్వాత రజనీకాంత్ గారు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు, ఎవరున్నా సరే మై డియర్ ఫ్రెండ్ చిరంజీవి గారిని మై డియర్ ఫ్రెండ్ అని ప్రస్తావించిన ఒకే ఒక్క హీరో చిరంజీవి గారు. నరేంద్ర మోడీ గారు మై డియర్ ఫ్రెండ్ అని ప్రస్తావించారు. అది అమితాబ్ బచ్చన్ ప్రస్తావించలేదు, రజనీకాంత్ ప్రస్తావించలేదు. దట్ ఈస్ మెగాస్టార్ చిరంజీవి. ఎందుకంటే ఈ విషయాలు క్లోజ్గా మానిటర్ చేస్తాను కాబట్టి నాకు ఐడియా ఉంటుందని. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయం, ఇండస్ట్రీకి సంబంధించిన విషయం, అదంతా తర్వాత వీళ్ళు వెళ్ళి కలిశారు, నెమ్మదిగా జీవో ఎత్తేసారు, నార్మల్ అయిపోయింది. అక్కడితో ఆ అంశం పూర్తయిపోయిందండి. ఇంక దాని మించి వివాదాలు ఏమి లేవు అనుకుంటున్నాను. తక్కువ కులం ఎక్కువ కులం అన్న విషయం కూడా ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు పట్టించుకోరని నా ఉద్దేశం అండి.